భగవత్ విశ్వాసం ఈ అనంత ప్రపంచానికి జగత్తుకు కారణకర్త ఒక్కడున్నాడు. ఒక్క దివ్యమైనటువంటి చైతన్యం, ఒక శక్తి ఈ ప్రపంచాన్ని నడుపుతూ ఉంది. ఆ మహాశక్తి నన్ను నడుపుతూ ఉంది, నా గురువుకి నడిపించింది. అటువంటి మహానుభావులు ఎందరినో కడదేర్చింది ఆ దివ్యమైనటువంటి శక్తి. ఆ శక్తి మీద అచంచలమైనటువంటి విశ్వాసము, శ్రద్ధ కలిగి ఉండడమే భగవత్ విశ్వాసము అని అంటారు. చూడండి, పక్షి వచ్చి ఒక కొమ్మ మీద కూర్చుంటుంది. ఆ కొమ్మ, చిన్న కొమ్మ క్రిందకు పైనకు వాలుతూ ఉంటుంది. ఆ పక్షి భయపడుతుందా? దానికి భయం ఉందా? ఆ కొమ్మ విరిగి కింద పడుతుందేమో, నేను పడతాననే భయము దానికి లేదు. ఎందుకు? విశ్వాసం ఉంది. దేనిపైన? తన రెక్కల పైన విశ్వాసం ఉంది. కొమ్మ విరిగినా నేను పైనకి ఎగురుతాననే విశ్వాసం ఉంది. ఎట్లా వచ్చింది? తన రెక్కలను చూసుకుని విశ్వసించింది. అదే రీతిగా సాధకుడు, భక్తుడు, శిష్యుడు విశ్వసించాడు. ప్రకృతి అనే కొమ్మ పైన ఉన్నాడు ఈ జీవుడు. ఆ రెక్కలైనటువంటివి ఏమి? అదే భగవత్ విశ్వాసం. దేవుని మీద అచంచలమైనటువంటి విశ్వాసము కలిగి ఉండాలి. ఆ కొమ్మను నమ్ముకుంటే జారి కింద పడతాడు. ఈ రెక్కలాంటి పరమాత్మని నమ్ముకుంటే పైకి ఎగురుతాడు. ఆ విశ్వాసము కలిగి ఉండేదానికి ఏమంటారు? భగవత్ విశ్వాసము అని అంటారు.